ఆయన పాడుతుంటే మేము పడుకుంటాంలే అయ్యా అన్నట్టుంది మీ పాట. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రాంతానికి, మన ఊరికి ప్రయోజనకరంగా, మన దేశం ఆశీర్వదించబడ్డానికి దేవుడు సంకల్పించిన సంకల్పాలలో మరి ఈ రోజున ఈ యొక్క నంబూరు ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటించబడడం కోసం మరి శాంతి సువార్త సభలను ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ జాన్ క్రాస్ గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, మీకు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరి పాస్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి వారికి, వారి కుమారునికి, వారి సంఘం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ క్రాస్ గారిని చాలా కాలమైంది చూసి, దేవదాస్ అయ్య గారు ఉన్నప్పుడు మాత్రమే చూశాను. తర్వాత అయ్యగారు ప్రభువునందు నిద్రించిన తర్వాత మళ్ళీ చాలా కాలమైంది చూసి, కొద్దిగా రంగొచ్చాడు అంతే, అంతకంటే ఏమి లేదు. చాలా చక్కని పరిచయం దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి దేవదాస్ అయ్య గారిని నేను చాలా అభిమానించేవాడిని. వారికున్న ప్రార్థనాత్మ, దేవుడు వారి ద్వారా జరిగించిన పరిచర్య, ఆ అనుభవాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో సమయం దొరికినప్పుడల్లా ఆ అనుభవాల గురించి అడిగేవాడిని. ఆయన నాతో చెప్పేవాళ్ళు, అయ్యా నీకున్న విశ్వాసం మా పూర్వీకులకు ఉన్నటువంటి విశ్వాసంలో ఆ కళలు నీలో కనబడుతున్నాయ్యా అని చెప్పి అనేవాళ్ళు నాతో. మరి అలాంటి గొప్ప దైవజనుని యొక్క కుమారులు చక్కగా దేవుని పరిచయం చేస్తున్నారు. దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించి అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్. సరే, మీరందరూ చక్కగా నవ్వుతూ వాక్యం వినాలి. మీరు సీరియస్గా మొహం పెడితే అసలే బయట ఊరు నుంచి వచ్చాను, మధ్యలో ఆపేసి కూడా వెళ్ళిపోగలను. అర్థమైందా? కాబట్టి మీరు హ్యాపీగా, సంతోషంగా, ఇది సమాధానకరమైన సువార్తే కానీ శాపనార్థాలు పెట్టే సువార్త కాదు. కాబట్టి దీన్ని సంతోషంగా మనం వినాలి. ఆమేన్. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చింది సర్వ మానవాళికి ఆయన రక్షణ సువార్తను దేవదూతలు ప్రకటించారు. వారు అన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏంటంట? సమాధానం. హల్లెలూయా. సో సమాధానాన్ని దేవునితోనూ, సమాధానాన్ని సహోదరులతోనూ, మనలో మనకు సమాధానాన్ని అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ చక్కగా వాక్యాన్ని మీరు వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. మరి చక్కని సమయాన్ని ప్రసాదించిన దేవాది దేవునికి, మరి శాంసన్ అయ్యగారి యొక్క కుమారులు, మరి పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, పిల్లలు చక్కగా పనిచేస్తున్నారు. మరి సురేష్ కానీ, తన యొక్క తమ్ముడు కానీ, మరి చక్కని పరిచర్యని ఈ ప్రాంతాల్లో చేస్తూ, ఆత్మలను రక్షిస్తూ, ప్రయోజనకరమైన పనిముట్లుగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, నా దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. రైట్, బైబిల్ గ్రంథం తీద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలోని నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి. చాలు. 3వ వచనం చదవమ్మా మళ్ళీ. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. అందరూ నాతో పాటు చెప్పండి, రక్షణాధారమైన బావులు. రక్షణాధారమైన బావులు. ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? లేదా? చదివి ఉంటారు, బైబిల్ చదివే వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు కదా. కానీ మీ మైండ్లో ఉందా? ఈరోజు రక్షణాధారమైన బావి గూర్చి మీకు కొన్ని విషయాలు ఈ రోజున చెప్పి, దేవుని సందేశాన్ని మీకు, మీ సంఘానికి, మీ ప్రాంతానికి ఇవ్వాలి అని ప్రభువు చేత పంపించబడ్డాను. ఆమేన్. రైట్, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరం కలిగిన గొప్ప దేవా, మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీ నామానికి స్తోత్రం.
గత కొన్ని రోజులుగా ఈ శాంతి సువార్త సభలను ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నారు, మీకు వందనాలు. ఈరోజు అల్పుడు నీ అభిషేక్తుడు కేవలం మీ ఆత్మశక్తి ద్వారా మాత్రమే నిలువబడినవాడు. నీ బలము చేతను, నీ ఆత్మ చేతను, నీ ప్రత్యక్షత చేతను అభిషేకించి నీ ప్రజలకు కావలసిన వాక్యాన్ని, వారి హృదయాలను బలపరచగలిగిన వాక్యాన్ని, ఈ వాక్యాన్ని ఇక్కడ నుండి వింటున్నా, ఎక్కడ నుండి వింటున్నా, దేవుని వాక్య క్రియ ఎవరిలో జరగాలో ఆ కార్యం యేసు నామములో జరిగించుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన దురాత్మ ప్రభావాలను నా ప్రభువైన క్రీస్తు యేసు నామములో లయము చేస్తున్నాను. ప్రతి విధమైన అసూయ ఆత్మను, దురాత్మను గద్దిస్తున్నాను. నా పైనను నా లోనను మీరు ఉండి ఈ ప్రాంతమును, నీ ప్రజలను నీ ఆధీనానికి అప్పగిస్తున్నానయ్యా. మీరే మా అందరితో స్పష్టముగా మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. రైట్. ఒకసారి ఒక స్టూడెంట్, ఇది స్కూల్ లాగా ఉంది కదా, స్కూలేనా ఇది? వాడు ఎప్పుడూ స్కూల్కి వచ్చేవాడు కాదంట. వాడు ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా స్కూల్కి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వచ్చేస్తున్నాడు. ఒకరోజు టీచర్ గారు అడిగిందంట, ఏవిరా అసలు పోయిన సంవత్సరం వరకు స్కూల్కే వచ్చేవాడు కాదు, ఏంటి ఈ సంవత్సరం రెగ్యులర్గా వచ్చేస్తున్నావు స్కూల్కి, ఏమి అని చెప్పి అంటే లేచి నిలబడి తల కిందకి పెట్టి అన్నాడంట, మేడం నాకు విద్య అంటే ఏంటో, విద్య యొక్క విలువేంటో, విద్య యొక్క అవసరం ఏంటో నాకు అర్థమైంది ఈ సంవత్సరం. కాబట్టి నేను విద్య కోసం ఖచ్చితంగా వస్తాను మేడం అన్నాడంట. మరేంట్రా నిన్న రాలేదు అందంట. నిన్న విద్య రాలేదు మేడం అన్నాడంట. నిన్న విద్య రాలేదు మేడం, అందుకే రాలేదు. సో టీచర్కి అర్థమైంది, వీడి విద్య ఏమిటి, చదువుకునే విద్య కాదు, క్లాస్కి వచ్చేటువంటి విద్య అనే అమ్మాయి కోసం వీడు వస్తున్నాడని. ఇలాంటి మేధావులు కూడా, జ్ఞానవంతులు కూడా ఉంటారు. సరే, ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మాటలు చాలా సుదీర్ఘమైనవి, జ్ఞానం కలిగిన వాళ్ళకు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా ఈ వాక్యాన్ని నేను ఉపదేశిస్తాను. నా ముందున్న 1000 మంది అయినా, 10,000 మంది అయినా, ఎన్ని వేల మంది అయినా, అది భారతదేశమైనా ఏ దేశమైనా, నా ప్రభువు నా ముందు ఒకరిని పెట్టాడు అంటే వాళ్లకు నేను ఖచ్చితంగా నేర్పించాల్సిన దాన్ని నేర్పించాలి. వాళ్ళు విద్య లేని పామరులు కావచ్చు, ఇంటలెక్చువల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి చదవరులు కావచ్చు, ఎవరికైనా దేవుడు నన్ను వాడుకోవాలి కాబట్టి, దేవుడు నన్ను ముందు పెట్టాడు కాబట్టి వాళ్ళ ఖచ్చితమైన న్యాయాన్ని చేయాలి. ఆమేన్. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. దాదాపు యేసుక్రీస్తు వారికి 730 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం. దీనిలో ఉన్నటువంటి 66 అధ్యాయాలు ఒక్కసారి రాయబడినవి కాదు. ఈ 66 అధ్యాయాలు రాయడానికి దాదాపుగా ఆయనకి 45 to 50 ఇయర్స్ పట్టింది. 45 నుండి 50 సంవత్సరాలు నిడివిలో ఈ అధ్యాయాలన్నిటినీ కూడా దేవుడు చెప్పగా యెషయి రాయడం జరిగింది. ఇవి డిఫరెంట్ కాలాల్లో వచ్చినటువంటి ప్రత్యక్షతలు ఇవి. కానీ రాయబడినటువంటి గ్రంథాన్నంతటినీ కూడా 66 అధ్యాయాలుగా కూర్చి బైబిల్లోనే అతిపెద్ద పుస్తకంగా పిలువబడేటువంటి పుస్తకం చెప్పండి, ఏది? యెషయా గ్రంథం. బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ ఎన్ని? 66. సో యెషయా గ్రంథంలో ఉన్న అధ్యాయాలు ఎన్ని? 66. ఈ 66 అధ్యాయాలని ఆ రోజుల్లో చర్మాల మీద రాసేవారు. కాగితాలు లేవు కాబట్టి చర్మాల మీద రాసేవారు. చర్మం మీద ఇంకుతో ఒక అధ్యాయాన్ని రాస్తే, ఇలా 66 అధ్యాయాలు రాస్తే, ఒక అక్షరం కనీసం ఇంతలావు రాసినా కూడా ఎన్ని చర్మాలు కావాల్సి వస్తాయి. ఈ చర్మాలను రాసిన తర్వాత
వాటిని స్క్రోల్ చేసినప్పుడు, వాటిని రొటేట్ చేసినప్పుడు, లేకపోతే వాటిని చుట్టినప్పుడు, వాటిని చుట్టినప్పుడు ఆ అక్షరాలు పోకుండా వాటిని ఎంత జాగ్రత్తగా పెట్టుంటారు. ఈ 66 అధ్యాయాలు యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి కూడా, కన్య గర్భాన పుడతాడు అనేటువంటి విషయాలు కూడా ఎంతో నిక్షిప్తం చేయబడిన ఈ గ్రంథం. దీన్ని ఏమంటారంటే ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది బైబిల్ అంటారు. బైబిల్ గ్రంథం పాత నిబంధనలో ఉన్నటువంటి అధ్యాయ పుస్తకాలైన, క్రొత్త నిబంధనలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వ్రాసినటువంటి క్రొత్త నిబంధన అయినా, అవి ప్రింట్ అయ్యేటప్పుడు వీటన్నిటి కొన్ని వందల సంవత్సరాలు వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. భద్రపరిచింది మనుషులు, కానీ వీటిని నాశనం కాకుండా భద్రపరిచింది దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ భద్రతే లేకపోతే మన ఇంట్లో వస్తువులు ఉంటాయి, ఏదైనా పాతది కనబడితే ఇది ఏంటండి అంటే ఇది ఎప్పుడుదో పాతలండి అంటావు. 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం దాదాపుగా 1500 ఇయర్స్, 1500 సంవత్సరాల సమకూర్పు బైబిల్ గ్రంథం. 1500 సంవత్సరాల నుండి ఆ వాక్యాన్ని ఆయన ప్రిజర్వ్ చేస్తూ, భద్రపరుస్తూ, ఈ విధంగా మన కళ్ళ ముందుకి ఈ 66 పుస్తకాలు వచ్చే విధంగా, ప్రతిరోజు నువ్వు చదివే విధంగా దేవుడు తీసుకువచ్చాడు. అంటే దీని విషయంలో దేవునికి ఎంత ప్లాన్, ఎంత ప్రణాళిక ఉంది ఒకసారి చెప్పండి. అవునా కదా? ఈ రోజున మన కళ్ళ ముందున్న బైబిల్ ఈజీగా రాలా. ఒకవేళ డబ్బులకు ఒక 1000 రూపాయలకు వచ్చేస్తుందేమో ఈ బైబిల్, కానీ ఈ బైబిల్ యొక్క సిద్ధపాటు అంత తేలిక కాదు, దీని ప్రణాళిక అంత తేలిక కాదు. ఈరోజు కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఈ రక్షణాధారమైన బావులు అంటే ఏమిటో ఈరోజు మీతో చెప్తాను. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఖచ్చితంగా గౌరవించండి, వాక్యాన్ని గౌరవించండి, ఆ వాక్యాన్ని ప్రేమించండి, ఆ వాక్యాన్ని చదవండి. దేవుడు నీ కొరకే దాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి దాచి, సిద్ధపరిచి, ముద్రించి ఈ రోజున నీ చేతికి దాన్ని అనుకూలంగా తీసుకొని వచ్చాడు. కాబట్టి దీన్ని కూడా మనం గౌరవించకపోతే, దీని కానీ మనం చదవకపోతే, మనంత నిర్లక్ష్యం చేసేవాడు, మనంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. కాబట్టి వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యాన్ని మనం చదవాలి. ఎందుకంటే దేవుడే ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎవరు అనేది ఈ వాక్యంలోనే మనకు తెలుస్తుంది, ఇంకెక్కడ కూడా మనకు తెలియదు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 12వ అధ్యాయంలో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు యెషయా. ఏమనంటే, బబులోను చెరలోనికి యూదులు వెళ్ళబోతున్నారు. ఇంకా ఈ కాలంలో వెళ్ళబోతున్నారు. దాదాపుగా 70 సంవత్సరాలు వాళ్ళు ఆ చెరలో ఉండబోతున్నారు. ఆ చెర అయిపోయిన తర్వాత వాళ్ళు సంతోష ఆనందాలతో బయటికి వస్తారు. జాగ్రత్త వినండి. దీన్ని అంటే మొదట మీకు టెక్స్టువల్గా చెప్తున్నాను. టెక్స్టువల్గా అంటే అక్కడ ఏముందో సందర్భం చెప్తున్నాను. వాళ్ళు ఆనంద సంతోషాలతో తిరిగి వస్తారు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ ఏమంటున్నాడు? 2వ వచనం, ఇదిగో, మొదటి వచనం చదవమ్మా. మొదటి వచనం, ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము, ఆయన నాకు రక్షణాధారమాయెను అని చెప్పి యూదా సమాజం దేవుని స్తుతిస్తూ, రక్షించిన దేవునికి, ఆ చెరలో నుంచి రక్షించిన దేవునికి వారు కృతజ్ఞతలు చెప్పేటువంటి టైమే ఆ టైం. ఆమేన్. ఆ సందర్భంలో ఏమంటున్నాడంటే, కావున మీరు ఆనందపడి, మీరు సంతోషపడి, రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. బైబిల్ చాలా చాలా విశిష్టమైన గ్రంథం.
ఇది మనుషుల యొక్క ఊహల్లో నుంచి వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ యొక్క మదిలో నుండి వచ్చింది. కాబట్టి దీనిలో ఉండేటువంటి విషయం చాలా చాలా అత్యవసరమైనటువంటి విషయాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే రక్షణాధారములైన బావులు. మీ అందరికి బావులు తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరుంటే చేయొద్దండి ఒకసారి. బావి అంటే నాకు తెలియదు అన్నోళ్ళు మోస్ట్లీ ఇప్పుడు పిల్లలకు తెలియదేమో. ప్రతి ఊరికి కొన్ని బావులు ఉండేవి, అవునా కదా. ఆ బావుల్లో నుంచి వచ్చినటువంటి నీళ్లను త్రాగేవాళ్ళు, పనులకు వాడుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, పంటలు పండించుకునేవాళ్ళు. ప్రతి ఊరికి కూడా ఆ బావి వాళ్ళకి జల ఆధారం, నీళ్ల ఆధారం. ఆ బావి ద్వారానే ఆ ఊరు అంతా కూడా బ్రతుకుతూ ఉండేది. నా చిన్నతనంలో కూడా నేను మా అమ్మోళ్ళ ఊరు ఉండేది కాజని. ఈ కాజ కాదు, కృష్ణా జిల్లాలో కాజ. అక్కడికి నేను హాలిడేస్కి వెళ్ళేవాడిని. అక్కడ 2 బావులు ఉండేవి. ఊరంతటికి కూడా ఆ 2 బావులే. అక్కడికి వెళ్తే ఆకలి చాలా వేసేది. ఎందుకు ఆకలి వేసేది? మచిలీపట్నంలో ఉంటే ఆకలి సరిగ్గా అయ్యేది. ఇక్కడికి వెళ్తే ఎందుకు ఆకలి వేస్తుంది అంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఈ నీళ్ల ప్రభావం అది అనేవాళ్ళు. ఈ నీళ్లు తాగితే అందరికి ఆకలి కరకరలాడిపోద్ది అనేవాళ్ళు. అక్కడ ఫుడ్ కూడా ఎక్కువగా తినేవాళ్ళం. ఆ నీళ్ళు ఏమైనా పెద్ద టేస్ట్గా ఉండేయా? పెద్ద టేస్ట్గా ఉండేవి కాదు, సవగా ఉండేవి. కానీ ఆ ఊరంతటికి కూడా ఆ 2 బావులే. కొన్ని వందల మంది ఉండేవాళ్ళు, ఆ 2 బావులే వాళ్ళకు ఉండేవి. సో బావి మనందరికీ తెలుసు. నీళ్ల బావులు ఉన్నాయి, గల్ఫ్ వెళ్తే నూనె బావులు ఉన్నాయి, ఇంకా తర్వాత రకరకాల బావులు మనకి ఉన్నాయి. కానీ మనం ఈ రోజున మనం ఆలోచించేది నీటి బావి. చెప్పండి, ఏ బావి? నీటి బావి. ఈ నీళ్ల బావుల ద్వారా మనకు నీళ్ళు వస్తాయి. మనకు చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి నేను త్వరగా మీకు హింట్స్ ఇచ్చేసి వెళ్తున్నాను. నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళ ద్వారా మనం నీళ్లు త్రాగుతాం, దప్పిక తీరుతుంది, భోజనం తింటాం, పంటలు పండుతాయి, మన యొక్క బట్టలు ఉతుక్కుంటాం, స్నానాలు చేస్తాం, శుభ్రంగా ఉంటాం. మన ఊరంతటికి బావి ఎంత ప్రయోజనకరం చెప్పండి? చాలా ప్రయోజనకరం. ఇప్పుడు ట్యాప్స్ వచ్చేసినాయి మనకి. ఎక్కడి నుంచో పంప్ చేస్తే ఊర్లు 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 దాటి వెళ్ళిపోతున్నాయి. మా బెంగళూరు అయితే రకరకాల ఎత్తులు పల్లాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్యూర్ వాటర్, కావేరీ వాటర్ అంటారు. ఆ కావేరీ వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. మోటార్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు బావులతో పని లేదు. ఇప్పుడు అంత పైప్ లైన్ సిస్టమ్ వచ్చేసింది. సరే, దానికి ముందు కూడా పంపుల దగ్గర ఏం చేసేవాళ్ళు? పంపుల దగ్గర వంతులు పెట్టుకునేవాళ్ళు. అక్కడ తెలిసేది నిజమైన విశ్వాసం ఎవరు ఏమిటి అని. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్తున్నారంట రోడ్డు మీద. ఈ పంపు దగ్గర అప్పటికి మంచి గొడవలో ఉంది. గొడవలో ఉండి ఆమెను తిడుతుంది, ఆమె ఏమని తిడుతుంది, ఈమె ఆమెను తిడుతుంది. విపరీతమైనటువంటి సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. గబక్కని చూసింది పాస్టర్ గారు వస్తున్నారు. పాస్టర్ గారిని చూడంగానే స్తోత్రం 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 అందంట. పాస్టర్ గారు దాటి వెళ్ళిపోయేంత వరకు స్తోత్రం 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 అంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆమె ముందు చెప్పిన బూతులన్నీ తెలుసు. ఈ స్తోత్రం బూత్ అంటే ఆ అమ్మాయికి తెలియదు. పాస్టర్ గారు ఆమెకేం తెలుసు? ఈమె ఎప్పుడైతే స్తోత్రం 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 అంటుందో కాసేపు జాగ్రత్తగా ఉంది. ఇదేమో కొత్త బూతేమో అనుకుని నీ అమ్మక స్తోత్రమే, నీ నాన్నక స్తోత్రమే, మీ అక్కక స్తోత్రమే అని మొదలుపెట్టిందండి. సో ఈ విధంగా పంపుల దగ్గర రకరకాల గొడవలు ఆడుకునేవాళ్ళు. కానీ థ్యాంక్ గాడ్ ఈరోజు ఇంటికి ఒక పంపు వచ్చేసింది. మనం బటన్ వేసుకోవడమే ఫుల్ వాటర్ ఈ రోజున. ఆ సౌకర్యాలు ఈరోజు మనకు వచ్చేసినాయి. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడేది నీళ్ల బావుల గురించి కాదు. ఇదే బావిది రక్షణార్థమైన బావి. ఈ బావిలో నుంచి నీళ్లు కాదు, నీళ్ల కంటే మించింది వస్తుంది. ఈ నీళ్ల కంటే మించిన పెట్రోల్ కంటే మించింది వస్తుంది. ఈ బావుల్లో నుంచి గనుల కంటే మించింది వస్తుంది. బంగారం కంటే మించింది వస్తుంది. వీటిని కూడా వెల్సే అంటారు. వీటన్నిటికి ఎవ్వడు కూడా భూమి మీద ఏ భూమిలో నుండి కూడా రానటువంటిది ఈ రక్షణాధారమైన బావి నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
హల్లెలూయా, హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే బావులు తవ్వడం అనేది అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడో, ఎవడో బావి మీద ఆధారపడి వాళ్ళిచ్చే నీళ్ల కోసం ఎదురు చూసి వాళ్ళు ఇస్తే నీళ్లు లేకపోతే లేదు అనేటట్టుగా కాకుండా అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బావి తవ్వించేవాడు. మన బైబిల్లో ఉంది కదా, 26వ అధ్యాయంలో ఉంటుంది, చూడక్కర్లేదు. ఈ జస్ట్ ఊరికి నోటితో మీకు అవగాహన కోసం చెప్తున్న విషయాలు. ఎక్కడికి వెళ్ళినా బావి తవ్వించేవాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఒకడి మీద ఆధారపడకూడదు. మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మనం చేసుకోవలసిన పనిని మనం చేసుకొని ఒకడి మీద ఆధారపడకుండా బ్రతకాలి అనేది అబ్రహాం ఉద్దేశం. అబ్రహాం యొక్క మెథడాలజీని ఇప్పుడు ఇజ్రాయేల్కు ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏమిటంటే, వాళ్ళకొక ఇంటెలిజెన్సీ ఉంది, ప్రపంచంలోనే టాప్ ఇంటెలిజెన్సీ. దాని పేరే మొసాద్ అంటారు. దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అబ్రహాము యొక్క మైండ్ సెట్ నుంచి తీసుకున్నారు. అబ్రహాము యొక్క మైండ్ సెట్లో నుంచి తీసుకున్నారు. సో అబ్రహాము, దేవుని కృప కలిగిన వాళ్ళందరూ అట్లాగే ఉంటారు. ఒకడి మోచేతి గెంజి తాగడానికి ఇష్టపడరు. వాళ్ళకు దేవుడు ఏది ఇస్తే దాంతో బ్రతుకుతూ దానిలోనే అభివృద్ధి పొందుతారు. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి, ఒకళ్ళని ఆశించి ఎప్పుడు కూడా వాళ్ళు బ్రతకరు. అలాగే అబ్రహాము తర్వాత వచ్చినటువంటి ఇస్సాకు కూడా చాలా బావులు తవ్వించాడు. ఫిలిప్పీలు వచ్చి వాళ్ళ నాన్న తవ్వినటువంటి బావుల్ని పూర్తి చేశారు. ఇస్సాకు కొన్ని బావులు తవ్వితే ఈ ప్రాంతం మాది, ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఆ బావులు వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. ఆ తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ తవ్వాడు, అక్కడ నీళ్లు పడినాయి. అక్కడ తీసేసుకున్నారు. ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ నీళ్లు పడినాయి. అక్కడ మనలాగా బావులు కాదు. ఆ ప్రాంతంలో నీళ్లు దొరకటం అంటే చాలా కష్టం, చాలా లోతుకు వెళ్ళాలి. ఈ విధంగా ఇస్సాకు చాలా బావులు తవ్వాడు. ఎక్కడ తవ్వినా ఆయనకి దేవుడు జలలు కలిగిన బావులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కొన్ని స్థలాలలో ఎవ్వరూ కూడా తనని ఆక్షేపించినప్పుడు ఆ నీళ్లతో ఆయన బ్రతుకుతూ ఆయన పంట వేసి నూరంతల పంట తీశాడట. ఒక రాజు వచ్చి అంటాడు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు కానీ మా మీదకి ఎదురు తిరిగితే మేమే నిలవలేం, కాబట్టి మేము దెబ్బలాడుకోకుండా మనం సంధి చేసుకుందాం రా అని ఇస్సాకును చూసి, ఇస్సాకుతో దేవుడున్న విధానాన్ని చూసి పక్కన రాజులు వచ్చి గొడవ పడకుండా సంధి చేసుకున్నారు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఉన్నాడు అని నువ్వు చెప్పటం కాదు, నీ శత్రువు చెప్పాలి, నీ ప్రక్కింటోళ్ళు చెప్పాలి, నీ ఇతరులు చెప్పాలి, నీ క్రియలు చెప్పాలి. ఏమని? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని. ఒబెదెదోమును, అతని ఇంటిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించుచున్నాడు అనే సందేశం ఊరంతా పాకింది. అవునా కదా? కాబట్టి ప్రభువు తోడుగా ఉన్నాడు, ప్రభు పనిచేస్తున్నాడు అనే సత్యం నువ్వు చెప్పుకోవటం కాదు, నిన్ను చూసిన వాళ్ళు, నీ క్రియల్ని చూసిన వాళ్ళు చెప్పాలి. ఏమని? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు ఏ పని చేసినా సక్సెస్, ఏ పంట వేసినా నూరంతలుగా కోసేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పురుగులతో లేకపోతే రకరకాల జబ్బులతో చచ్చిపోయేవాళ్ళు. కానీ ఇస్సాకు పంట మాత్రం చక్కగా వచ్చేది. దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. సో ఈ విధంగా బావుల యొక్క ప్రస్తావన మనకు బైబిల్లో ఉంది. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ రోజున బావుల గురించి ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. తానును తన కుమారులను పశువులను
ఈ బావి నీళ్లు త్రాగి తానును తన కుమారులను తన పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని. ఆగండి. యాకోబు ఒక బావి త్రవ్వించాడు. ఆ బావిని యోసేపుకి బహుమానంగా ఇచ్చాడు. యాకోబు కాలం నుండి యేసుక్రీస్తు కాలం వరకు ఆ బావిలో నుంచి నీళ్లు ఏం చేస్తున్నాయి? ఉబుకుతూనే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. యాకోబు చచ్చిపోయాడు, కానీ యాకోబు చేసిన పని మాత్రం చచ్చిపోలేదు. యాకోబు ఏ ఉద్దేశంతో బావిని త్రవ్వాడో తన కొరకు తన కుమారుల కొరకు తవ్వాడు. కానీ ఆయన లేకపోయినా తన ఊరు వాళ్ళని తరతరాల్ని కూడా ఆ బావి వారి దాహార్తిని తీరుస్తూనే ఉంది. అందుకని వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే, నిజంగా ఈ బావిని త్రవ్వినటువంటి యాకోబు ఎంత గొప్పవాడు కాకపోతే ఇన్ని వందల సంవత్సరాలు ఈ బావిలో నుంచి నీళ్లు వస్తూనే ఉంటున్నాయి, మన ఊర్లో తరతరాలు ఈ నీళ్లు తాగి చచ్చిపోతూ బ్రతుకుతున్నారు, కానీ ఈ బావిలో నీళ్లు మాత్రం ఆగడం లేదని ఆ బావిని త్రవ్వినటువంటి యాకోబుని వాళ్ళు చాలా గొప్పగా చూసేవాళ్ళు. యేసుక్రీస్తు అంటుంది ఆమె, అయ్యా మాకు ఈ నీళ్ళు ఇచ్చిన ఇన్ని సంవత్సరాలు ఆ జల తగ్గకుండా వస్తూ ఉన్న ఆశీర్వాదకరమైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పింది. సో ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను ఈ మాటని. మన ఊర్లో ఉన్న బావులైనా, బైబిల్లో ఉన్న బావులైనా, యేసుక్రీస్తు కాలంలో బావులైనా ప్రజలకి ఆశీర్వాదకరంగా వాళ్ళ దాహార్తిని తీరుస్తూ, చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తూ, పంటలు పండిస్తూ, మనుషులను పశువులను ఏం చేస్తూ ఉన్నాయి చెప్పండి? బ్రతికించినాయి, వాళ్ళ దాహార్తిని తీర్చినాయి. దేవునికి స్తోత్రం. ఈ బావులు నీళ్ల బావులు. ఈ బావుల్లో నుంచి నీటి జల బయటికి వచ్చేది. దాన్ని బట్టి వారందరూ బ్రతికేవారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది రక్షణార్థమైన బావి. చెప్పండి, ఏ బావి? రక్షణార్థమైన బావి. ఈ బావిలో నుంచి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, జీవజలం వస్తుంది. మనిషిని భౌతికంగా మాత్రమే కాదు, ఈ మనిషిని నిత్యత్వంతో బ్రతికించేటువంటి శక్తి ఈ యొక్క బావికి ఉంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా సెకండ్ స్టెప్ని స్వీకరించాలి అని మీకు మనం చేస్తున్నాను. యాకోబు బావిని తవ్వాడు, యాకోబు చచ్చిపోయాడు. కానీ యాకోబు యొక్క పని చచ్చిపోయిందా? చెప్పాలి. ఎంతకాలం బ్రతుకుంది? కొన్ని వందల సంవత్సరాలు, దాదాపుగా 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు కాలానికి 2000 సంవత్సరాలు ఆ బావి నీరు ఉబుకుతూనే ఉంది. అంటే మనిషి లేడు, కానీ పని మాత్రం ఉంది. మనిషి లేడు, కానీ సంకల్పం మాత్రం ఉంది. మనిషి చచ్చిపోయాడు, కానీ మనిషి పనిచేస్తూనే, చెప్పాలి, పని చేస్తూనే ఉన్నాడు. యాకోబు ఆ రోజున బావి తవ్వాలి అని అనుకోకపోతే ఆ ఊరంతా ప్రజలు బతికేవాళ్ళ? యాకోబు లేడు, కానీ యాకోబు పని మాత్రం నిలిచిపోయి ఉంది. దాన్ని బట్టి చెప్తున్నారు వాళ్ళు, యాకోబు మాకొక ఆశీర్వాదకరమైన తండ్రి. దేవుడు ఈ రోజున దానికంటే మించింది మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, యాకోబు ఒక రక్షణార్థమైన బావి. యాకోబు తవ్విన బావి గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ అసలు యాకోబే ఒక బావి. యాకోబులో నుంచి వచ్చిన యూదా, యూదాలో నుంచి వచ్చిన పెరెస్సు, పెరెస్సులో నుంచి వచ్చినటువంటి యెషయి, యెషయిలోంచి వచ్చినటువంటి దావీదు, దావీదులో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా కలిగిన సర్వ మానవాళికి రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని చెప్పాడు. యాకోబు ద్వారా, యాకోబులో నుంచి
రక్షణ బయటకి వచ్చింది. యాకోబు నీళ్ళిచ్చేటువంటి బావే కాదు, యాకోబు మనుషులకు నీళ్ల కంటే మించి మనుషులకు జీవజలాన్నిచ్చి, నీళ్లు త్రాగిన వాడు చచ్చిపోతాడు. యేసుక్రీస్తు చెప్పాడు, నేనిచ్చు నీళ్లు తాగితకి ఎన్నటికీ చనిపోడు. అలాంటి రక్షణార్థమైనటువంటి రక్షణని యాకోబు ప్రొడ్యూస్ చేయగలిగాడు. ఈరోజు యాకోబు ఎవరో తెలుసా? ఒక రక్షణార్థమైన భావి, రక్షణనిచ్చిన, రక్షకుణ్ణి ఇచ్చిన, ప్రజలందరికీ సువర్తమానాన్ని, ప్రజలందరికీ కూడా నరకము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చగలిగిన ఏకైక రక్షకుణ్ణి ఇవ్వగలిగిన వ్యక్తిగా, ఒక తండ్రిగా మారాడు. చెప్పండి ఎవరు? యాకోబు. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను మీకు. భారతదేశానికి వచ్చిన మిషనరీస్ ఎవరండి? భారతదేశానికి వచ్చిన మిషనరీస్, సపోజ్ విలియం కేరీ. ఈ రోజులు బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉందంటే దీన్ని తీసుకొచ్చింది ఎవరు? దీన్ని ముద్రించింది ఎవరు? దీన్ని మన చేతుల్లో ఉండడానికి, మన సంఖలో ఉండడానికి, మన చర్చిలో ఉండడానికి దీన్ని ముద్రించింది ఎవరు? ఇది అంత ఈజీగా జరిగింది అనుకుంటున్నారా? ఇంగ్లాండ్ నుంచి విలియం కేరీ వచ్చి ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చే లోపే భారతదేశంలో ఉన్నటువంటి భాషలు నేర్చుకొని మాట్లాడడానికి, రాయడానికి నిద్రాహారాలు లేకుండా ఆ ప్రయాణంలోనే నేర్చుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన ప్రింటింగ్ ప్రెస్, ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ని ఆయన మొత్తం అంతటినీ కూడా ఆయన ట్రాన్స్లేట్ చేసి ముద్రించడానికి ఒక ఇంట్లో అన్నీ పెట్టాడు. ఆ ఇంట్లో దీనంతటినీ అక్షరాల్ని సమకూర్చి ప్రింట్ చేయటానికి, కొత్త నిబంధన ప్రింట్ చేయటానికి ముందు యోహాను సువార్త చేశాడు. ఆ తర్వాత 4 సువార్తలు చేశారు. ఆ తర్వాత కొత్త నిబంధన చేశారు. ఆ తర్వాత కీర్తనలు చేశారు. ఆ తర్వాత సామెతలు చేశారు. ఆ తర్వాత యెషయా గ్రంథం చేశారు. ఆ తర్వాత కంప్లీట్ బైబిల్ గ్రంథాన్ని చేశారు. ఇదంతా ట్రాన్స్లేట్ చేసి ఒక ఇంట్లో ఉంటే భార్య అక్కడ కేకలేస్తుందంట. ఏమిటో కేకలేస్తుంది, వెర్రి కేకలని చెప్పి గబగబా పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళాడు. ఏంటి అంటే ఆ భార్య ఎప్పటి నుంచో చెప్తుంది, ఆ భారతదేశానికి వెళ్ళొద్దు, అది దరిద్రులుండే దేశం, పేదోళ్ళు ఉండే దేశం, సంపన్నవంతులు ఉండే దేశం కాదు అని చెప్పి ఆమె ఎంతో వేధిస్తుంది. కానీ ఆమెను పక్కన పెట్టి ఆమెను ఓదారుస్తూ దేవుని భారంతో ఆయన వచ్చి ఈ పని చేస్తూ ఉంటే సొంత కొడుకు చచ్చిపోయాడు. ఆ కొడుకు మీద పడి, చూడు నీ భారం అన్నావు, నీ దేవుడు అన్నావు, నీ దేవుడు ఏం చేశాడో చూడని చెప్పి ఆ కొడుకు మీద పడి ఏడుస్తుంటే ఆయన బాధపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కనీసం ఆ పిల్లోని పూడ్చడానికి కూడా ఎవడూ రాకపోతే ఆయనే సొంతగా పలుగుతో గుంట తవ్వి ఆ పిల్లోని పాతి పెడుతూ ఉంటే ఇంకెవరో ఫోన్ మళ్ళీ కాల్ చేశారట, కేరీ గారు మీ ఇల్లు కాలిపోతుంది. మొత్తం అంతా కూడా సెట్ చేసి ఇక ప్రింటింగ్ కోసం రెడీగా పెట్టుకుని కొన్ని సంవత్సరాలు కష్టపడి చేసిన ప్రయాస అంతా బుగ్గిపాలైపోయింది, బూడిదైపోయింది. ఇంత బూడిదైపోతే ఒక పక్కన పిల్లోని పాత పెడుతుంటే ఒక పక్కన అది కాలిపోయింది. గబగబా పిల్లోని వదిలిపెట్టి అక్కడ నీళ్లు తీసుకుని పోయటానికి వెళితే అప్పటికే మొత్తం కాలిపోయింది. చెప్పండి ఎట్లుంటుంది? ఒకసారి చిన్న సమస్యకి, చిన్న రోగానికి, చిన్న కష్టానికి చెప్పండి మన పరిస్థితి ఎట్లుంటుంది? ఎందుకు పంపించావు, ఎందుకు అలవ్ చేసావు, స్వస్థపరచవా, ఇక బాగు చేయవా, ఇక ఇంతేనా, నా ప్రార్థన వ్యర్థమైపోయిందా, నా ఉపవాసం వ్యర్థమైపోయిందా అని దేవునితో రకరకాలుగా మాట్లాడతాం. ఇలాంటి కష్టంలో ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా గివ్ మీ వన్ మోర్ ఆపర్చునిటీ, నీ బైబిల్ని ముద్రించే ఇంకొక అవకాశాన్ని నాకు దయచేయి. ఆ ప్రార్థన చూడండి. అసలు నేను నీ పని చేస్తున్నా, నువ్వు నా పని చేయాలి కదా, నా కొడుకు నువ్వు బాగు చేయాలి కదా. నా కొడుకు చచ్చిపోయాడు, ఇంకో పక్కన నా ఇల్లు కాలిపోయింది. ఇల్లు పోతే పోయింది, నేను సిద్ధం చేసుకుని ఇవన్నీ కాలిపోయినాయి. కొన్ని లక్షల రూపాయల ఖర్చు అది. ఇంగ్లాండ్ దేశం నుంచి నన్ను మిషనరీగా నమ్మి వాళ్ళు పంపించినటువంటి డబ్బు అది.
బాధపడలా. చెప్పండి ఏం చేశాడు? ఇంకొక అవకాశాన్ని ఇంగ్లాండ్ రమ్మన్నారు. ఒక కమిటీ వేశారు అక్కడ. ఆ కమిటీలో మనం పంపించినటువంటి ప్రయాసతో పంపించిన డబ్బంతటిని వీడి నిర్లక్ష్యంతో, అజ్ఞానంతో ఇల్లు మొత్తం కాల్చేసుకున్నాడు. ఇలాంటి వాడికి $1 కూడా ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. వాళ్ళని బ్రతిమలాడుకున్నాడు, అయ్యా నా నిర్లక్ష్యంతో చేయలేదు, నేను లెక్క లేకుండా ప్రవర్తించలేదయ్యా, ప్లీజ్ నన్ను నమ్మండి, ఇంకొక అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఎంత బ్రతిమలాడుకున్నా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదంట. కానీ అందుట్లో ఒక్క వ్యక్తి అన్నాడట, ఎందుకో నాకు అనిపిస్తుంది ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం. ఆ ఒక్క వ్యక్తి చూపించిన దయకి మరలా భారతదేశం వచ్చి సెరంపూర్లో ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఈ రక్షణాధారమైన బావిలో నుండి ఇదేంటది? ఇదేంటది? ఇది ఒక రక్షణాధారమైన విలియం కేరీ, ద వర్క్ ఆఫ్ విలియం కేరీ. విలియం కేరీ యొక్క పని, ఆయన యొక్క సేవ, ఆయన యొక్క కష్టం, అది ఒక బావి. ఈ బైబిల్ గ్రంథాన్ని బయటకు తీసుకుని రావడానికి ఆయన పడినటువంటి ప్రయాసం, అంత కష్టపడితే ఈ బైబిల్ బయటకు వచ్చింది. ఇప్పటికీ నీళ్ళు వస్తున్నాయా లేదా? చెప్పాలి మీరు. నీళ్ళు వస్తున్నాయా లేదా? రక్షణ వస్తుందా లేదా? మనుషులు బాగుపడుతున్నారా లేదా? అనేక మంది దీవించబడుతున్నారా లేదా? విలియం కేరీ చచ్చిపోయాడు, విలియం కేరీ సమాధి చేయబడ్డాడు, కానీ విలియం కేరీ యొక్క ఓట మాత్రం వస్తానే ఉంది. ఈరోజు మీ ప్రాంతానికి చెప్తున్నాను, మన కొరకు వచ్చినటువంటి మిషనరీస్ వాళ్ళు త్యాగాలు చేసి, హడ్సన్ టేలర్ చైనా దేశానికి వెళ్ళాడు. ఒక మెడికల్ డాక్టర్, ఆయన $1,000 డబ్బులు $1,000 సంపాదించగలిగినటువంటి వ్యక్తి. ఒక్కరోజు ఒక సువార్త విన్నాడు. డబ్బు కావాలా? పరలోకంలో ఆధిక్యత కావాలా? డబ్బులు సంపాదిస్తావా? నా ఆత్మను సంపాదిస్తావా? నా శిలువ కోసం బ్రతుకుతావా? నీ భోగం కోసం బ్రతుకుతావా అని ఒక దైవజనుడు ప్రసంగం చేస్తే జీవితాన్ని సమర్పించుకొని చైనా దేశానికి వెళ్ళాడు. ఈరోజు చైనాలో ప్రకటించబడిన సువార్త ఈ రోజున మీరు ఫ్రీగా వింటున్నారు. చైనాలో ఇక్కడ వినటానికి లేదు, అండర్ గ్రౌండ్స్లో వినాలి. వాళ్ళని కానీ అక్కడ ఆరాధిస్తారు, తెలుసుకుంటే వాళ్ళు మొత్తాన్ని చంపేస్తారు వాళ్ళు. అలాంటి భయాందోళన మధ్యలో ఇప్పటికే చైనాలో మంట రగులుతూనే ఉంది. ఎవరు ఆ మంట అంటించారు? ఎవరా సువార్త ప్రకటించారు? ఎవరా బావిని తవ్వారు అని అంటే హడ్సన్ టేలర్, మార్టిన్ లూథర్. ఆయనైతే ప్రింట్ చేశాడు, కానీ మార్టిన్ లూథర్ మతం చేతుల్లోనే, ఒక్క సంస్థ చేతుల్లోనే బైబిల్ ఉండిపోయింది. వాళ్ళు ఏం చెప్తే అది వేదం, వాళ్ళు ఏం చెప్తే అది దేవుడి మాట, వాళ్ళు ఏం చెప్తే దాన్ని నమ్మాలి. దేవుడు చెప్పిన దాన్ని కాకుండా వాళ్ళ ప్రయోజనం కోసం చెప్పడం మొదలుపెట్టారు. ఆ సత్యాన్ని ఎరిగిన మార్టిన్ లూథర్ ధైర్యం చేసి, ప్రాణానికి తెగించి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని బయటకు తీసుకొచ్చాడు. చెప్పండి, ఎవరైనా ఒక రక్షణార్థమైన బావి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, ఈ రోజున మన జీవితాల్లో, మన ఊరుకు వచ్చి, మన దేశానికి వచ్చి ఎంతోమంది మిషనరీస్ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి సువార్త ప్రకటించారు. వారి కారణంగా వాళ్ళు చచ్చిపోయారు, కానీ వాళ్ళ యొక్క బావి నీళ్లు ఇస్తున్నట్లు వారు చెప్పిన సువార్త మాత్రం ఇంకా ప్రజలను మండిస్తూనే వెళుతుంది. హల్లెలూయా. ఈ రోజున మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఎవరో ఒక సేవకుడు వాక్యం చెప్పుంటాడు. ఆ సేవకుడికి ఎవరు చెప్పారు? ఇంకొక సేవకుడు చెప్పుంటాడు. ఆ సేవకుడికి ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారు. వాళ్ళు లేకపోయినా వాళ్ళ బావుల్లో నుంచి, యాకోబు బావిలో నుంచి నీళ్లు వచ్చినట్లు వారు చేసిన పనిలో నుంచి రక్షణ ఏమవుతుంది? కొనసాగుతుంది.
స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఈరోజు ఈ మాటలు మీ యొక్క వినికిడికి తీసుకొని వస్తున్నాను. ప్రభు ఖచ్చితంగా తన కార్యాన్ని మీలో జరిగించునుగాక. దాదాపు 2006వ సంవత్సరం నుండి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఆ రోజున జీ తెలుగు అండ్ శుభవార్త రెండిట్లో దాదాపుగా నెలకి 1,50,000 రూపాయలు, 2006లో 1,50,000 రూపాయలు నెలకి కడుతూ సువార్త ప్రకటించాను. ఈ రోజుకి ఇప్పుడు 2026వ సంవత్సరం ఈ రోజుకు కూడా అనేక కమర్షియల్ ఛానల్స్లో, అనేక క్రిస్టియన్ ఛానల్స్లో, అనేక నేషనల్ ఛానల్స్లో దేవుని వాక్యాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటిస్తూ ఉన్నాం. దేనికి మనం ఒక ఆశీర్వాదపు బావి. నీ బావిలో నుంచి నీళ్లు ఊరాలి, ప్రజలకు, గ్రామాలకి, పట్టణాలకి అవి సరఫరా కావాలి. నువ్వు ఏవైతే అయ్యున్నావో దాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చెప్తున్నాను, అబ్రహాము ఒక రక్షణార్థమైన బావి, ఇస్సాకు ఒక రక్షణార్థమైన బావి, యాకోబు ఒక రక్షణార్థమైన బావి, దావీదు ఒక రక్షణార్థమైన బావి. వాళ్ళు మాత్రమే కాదు, ఈరోజు వాక్యాన్ని వింటున్న మనందరం చెప్పాలి. వాక్యాన్ని బోధిస్తున్నా, ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్న మీ కాపరి అయి ఉన్న, మీ కాపర్లు అయి ఉన్న వీరందరూ కూడా ఎవరు వీళ్ళు? నోటితో చెప్పాలి, రక్షణార్థమైన బావులే, రక్షణార్థమైన బావులే. దేవుని వాక్యం చెప్తుంది, ఈ బావులలో నుండి ఏం చేయాలంట? ఈ బావులలో నుండి మీరు నీరు చేదుకోండి. నేను లోనకి వెళ్తున్నాను. మీ బావుల్లో నీళ్లున్నాయా? చెప్పండి. మీ బావుల్లో నీళ్లున్నాయా? తలకాయ కొద్ది కూపుతున్నారు, ఇటు పెట్టి ఇటు రావట్లేదు. అది కొందరేమో అనుమానంగా ఉంది. చెప్పాలి, మీ బావుల్లో నీళ్లున్నాయా? కనీసం మీ ఊరికి కాకపోయినా మీ ఇంటోళ్ళకైనా మీరు ప్రయోజనంగా ఉన్నారా? మీ నోట్లో నుంచి వచ్చే మాటలు, మీ ప్రార్థన ద్వారా కలిగే కార్యాలు, మీ జీవితం ద్వారా చూపించబడేటువంటి కార్యాలు కనీసం మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నాయా? మీతో రెండో మాటగా చెప్తున్నాను, మీరే, నేనే, మనమే ఆ రక్షణార్థమైన బావి. మీలో నుండి నీళ్లు చేదుకోవాలి. మీరు నీళ్లు ఉబికేవారుగా మారాలి. మీరు నీళ్లు ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని నిర్ణయించాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న మీరు కానీ నేను కానీ నాతో ఈ మాట దేవుడు ఛాలెంజ్ చేసినప్పుడు నా అభిషేకం డబల్ అయింది. నువ్వే ఈ కర్ణాటక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక బావివి, జీవజలముల ఊటవి. నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే, నువ్వు రెస్ట్ తీసుకుంటే, నువ్వు కాముగా ఉంటే ఎవడ ప్రవహిస్తుంది? ఎట్లా ప్రవహిస్తుంది? దాహార్తితో ఉన్న వాళ్ళ దాహం ఎలా తీరుతుంది? రక్షణ లేని వారికి రక్షణ ఎలా వస్తుంది? నువ్వే డబ్బు ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఎలా మేలు పొందుతారు? రిమెంబర్, నువ్వే మీ ఊరికి, మీ నంబూరుకి, ఈ ప్రాంతానికి, మీ కుటుంబానికి నువ్వే ఒక రక్షణార్థమైన బావి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీలో నుండి ఏం బయటకు రావాలి? రక్షణ బయటకు రావాలి, దేవుని కార్యాలు బయటకు రావాలి, దీవెన బయటకు రావాలి. హిందూపూర్ నేను పెళ్లి చేసుకున్న 20 రోజులకి వెళ్ళాను. ఒక చిన్న ఇట్లాంటి ప్రభు చూపించిన ఒక 1000 రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నాను. దేవుని నిండైన అభిషేకం,
నాకంటూ అక్కడ ఎవరు తెలియదు. నేను పుట్టి పెరిగింది మచిలీపట్నం. ఇక్కడంతా సువార్త ప్రకటించబడింది. సందుకు ఒక చర్చ్ ఇక్కడ. నాకు ఇక్కడ చేయటానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రార్థన చేశాను, ప్రభువా సువార్త లేని స్థలాన్ని నాకు చూపించు. సువార్త ఎక్కడ అవసరం అక్కడికి వెళ్తా. మరి మా అత్తగారు వాళ్ళు అన్నారు, మరి నువ్వెట్లా బతుకుతావు, నువ్వెలా పోషించబడతావు? నేను ఎట్లా పోషించబడాలని నా తండ్రి ఆల్రెడీ సెట్ చేసి నన్ను పిలిచాడు. నాకెవరో మనుషులు పోషించడం కాదు, నా ప్రభువు నన్ను పోషిస్తాడు. వాళ్ళ కూతుర్ని తీసుకొని నేను హిందూపూర్ వెళ్తుంటే మా అత్తగారు ఏడిసింది, కూతురు చచ్చిపోతే ఏడిసినంత ఏడిసింది. ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు నా కూతుర్ని. ఏం చెప్పినా వింటలేదు ఈయన. అవును, మొండి విశ్వాసం, అధైర్యపడని విశ్వాసం. ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు సేవ చేయమన్నాడు, సువార్త లేని చోట చెయ్యాలి అనే భారంతో వెళ్ళా. అక్కడ చూస్తే దెయ్యాలు, అక్కడ చూస్తే చేతబళ్ళు, క్షద్రశక్తులు, శత్రువులు, ముక్కలు ముక్కల కింద నరుకుతామని చెప్పి వచ్చినటువంటి లెటర్స్. వీటన్నిటి మధ్యలో ధైర్యంగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు హిందూపూర్ ప్రాంతంలోనే, రాయలసీమ ప్రాంతంలోనే ఒక ఆశీర్వాదకర బావిగా దేవుడు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం. కొన్ని వందల దయ్యాలు, వందల చేతబళ్ళు, రకరకాల అద్భుతాలు, కొన్ని వందల మందిని ప్రజల్ని దేవుడు రక్షణలోనికి నడిపించాడు. 2009లో చెప్పాడు, మళ్ళీ లే కర్ణాటక అడుగుపెట్టు అన్నాడు. కర్ణాటక వెళ్ళు, కన్నడ ప్రజల కోసం వాక్యం చెప్పాలి. ప్రభువా నాకు కన్నడ రాదు, నేను నీకు తోడుగా ఉంటా, వెళ్ళు. బెంగళూరు వెళ్ళాను, ఒక ఫంక్షన్ హాల్ రెంట్కు తీసుకున్నాను, పని మొదలు పెట్టాను. ఈ రోజున బెంగళూరులో తెలుగు చర్చిల్లో బెస్ట్ చర్చ్, పెద్ద చర్చ్ ఏది అంటే పాస్టర్ రంగరాజు గారి చర్చ్. దేవునికి స్తోత్రం. 2009లో వెళితే ఎన్నో వందల సంవత్సరాల నుంచి చర్చిలు ఉన్నాయి అక్కడ. తెలుగు వాళ్ళల్లో ఈ రోజున కొన్ని వందల మంది వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నారు. మన రోడ్లో క్రిస్మస్కి మనం చేసినంత హడావిడి ఇంకెవడూ చేయడు. కొన్ని వేల ఫోటోలు దిగుతారు ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర కానీ, స్టార్ దగ్గర కానీ. మొత్తం డెకరేషన్ ఉంటుంది. ప్రభువు పుట్టాడు అనే సంతోషాన్ని ప్రతి ఒక్కరికి నోరుతో చెప్పకుండానే మన క్రియల ద్వారా చూపిస్తాం అక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నువ్వే ఒక రక్షణార్థమైన బావి. నీలో నుండి నీళ్లు ప్రవహించాలి, ప్రజలకు అందజేయాలి. నువ్వు సోమరులాగా నువ్వు కాళ్ళు ముడుచుకొని కూర్చోకూడదు. నువ్వు ఏ విధమైన స్వార్థానికి నువ్వు బానిసవి కాకూడదు. యాకోబు బావి ఎలా దీవెనకరంగా ఉందో నువ్వు కూడా నీ ప్రాంతానికి దీవెనకరంగా మారాలి. దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరిని వినియోగించుకుంటాడో తెలుసా? ఆయన కొరకు, ఆయన ఇవ్వాలి అనుకున్న దాన్ని, చెయ్యాలి అనుకున్న దాన్ని చేయటానికి ఆయన మనసుతో పాటు ఎవరు అడుగులు వేస్తారో అలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి స్పష్టంగా మీతో చెప్తున్నాను, నేనే ఆ రక్షణార్థమైన బావి. అనండి ఒకసారి, ఇంకోసారి గట్టిగా. సరే, మరి మీ బావిలో నీళ్లు ఉన్నాయా అని అడిగాను. కొందరు ఉన్నాయన్నారు, కొందరు ఒకసారి తొంగి చూస్తాం ఆగండి సార్ అంటున్నారు. కానీ ఒక మాట మీతో చెప్తాను, రెండో మాటకి వెళ్తున్నాను, దయచేసి జాగ్రత్త చూడండి ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ, అతను తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఏంటంట? మన్ను పోసి పూడ్చివేసి. నాతో పాటు చెప్పాలి ఈ మాట. ఫిలిస్తీయులు మన్ను పోసి ఏం చేశారంట? పూడ్చేశారు. వేటిని? బావులు పూర్తి చేస్తారండి? బావులు పూర్తి చేయడం మంచిదా? ఇంకా తవ్వడం మంచిదా? అబ్రహాము తవ్వినటువంటి బావులనంట ఫిలిస్తీయులు వచ్చి పూర్తి చేశారంట.
మీకు తెలుసా? మీలో నీళ్లున్నాయా అని అడిగితే మీలో చాలామంది ఉన్నాయి అన్నారు. కొందరు చేతితో దడిని చూశారు, కొందరు ఉన్నాయి అని ఇడి తిప్పి ఇడి తిప్పలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మీ బావిని ఫిలిస్తీయుడు పూర్తి చేశాడు. మీ బావిని ఫిలిస్తీయుడు పూర్తి చేశాడు. ఈరోజు ఈ రివైవల్ మీటింగ్లో, ఈ శాంతి సభల్లో మీకు శంఖారామం ఊదడానికి రాలేదు నేను. మీ బావుల్ని ఒక్కసారి చూసుకోండి. మీ బావులు చెత్త వేసుకునేటువంటి చెత్త కుండీల్లాగా మారిపోయినాయా, లేకపోతే మీ బావులు పూడ్చబడిపోయినాయా, లేకపోతే మీ బావుల్లో నీళ్ళు వస్తున్నాయా? మీకు చెప్పటానికి మీ బావులు మరలా తిరిగి తవ్వించడానికి ఈరోజు దేవుని సేవకులుగా మీ మధ్యలోనికి వచ్చా. ఒకప్పుడు రక్షణార్థమైన బావి, ప్రార్థనా బావి, సేవలో సహకరించే బావి, ఆర్థికంగా ఎంతో సహకరించే బావి, సువార్త ప్రకటించే బావి, భారం కలిగినటువంటి బావి. ఆ బావి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలని సస్యశ్యామలంగా ఉండేవి. నువ్వు ప్రకటించే సువార్త కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నీ భారం కానీ, నువ్వు ఒక విశ్వాసిగా సంఘానికి తోడుగా, సేవకునికి తోడుగా ఉన్న విధానం కానీ, నీ భారాన్ని బట్టి సేవ ఎంతో జరిగేది. కానీ ఏమైంది ఈరోజు? నీ బావి పూడిపోయింది, నీ ఊట ఆగిపోయింది, నీ ఆసక్తి నిలిచిపోయింది, నీ ప్రార్థన చేయటం లేదు, నీకున్న విశ్వాసం తగ్గిపోయింది, నీకున్న ఆసక్తి కనుమరుగైపోయింది. కారణం ఫిలిస్తీయుడు ఏం చేశాడు? మన్ను పోసేశాడు, నోట్లో మట్టి కొట్టాడంటాడు చూసారా? మన్ను పోసేశాడు. ఎవడ ఫిలిస్తీయుడు? సాతాను. ఎవడ ఫిలిస్తీయుడు? దురాత్మ. ఎవడ ఫిలిస్తీయుడు? లోకం. ఎవడ ఫిలిస్తీయుడు? నీ శరీరమే. ఈ రోజున ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి నీకు లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి ప్యాషన్ నీకు లేదు, ఒకప్పుడు పరిశుద్ధత నీకు లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ నీతి నీ జీవితంలో లేదు. కారణం పూర్తి చేశారు. ఆ భారం లేదు, తపన లేదు, ఉపవాసం లేదు, ఆ కన్నీళ్లు లేవు, ఆ వాక్యాశక్తి లేదు, వాక్య ధ్యానం లేదు. సంసోను ఒక పరాక్రమం కలిగిన బావి. సంసోను ఉన్నాడంటే ఆ దేశానికే ధైర్యం, ఆ దేశానికే ధైర్యం. సంసోను ఉన్నాడంటే ప్రక్క దేశాలకి దడ. ఏవైనా సంసోను లేనప్పుడు చేద్దాం, సంసోను ఉన్నప్పుడు మన వల్ల కాదు. ప్రతి ఒక్కడు గుండెల్లో టెర్రర్ పుట్టించాడు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టవతల సంపవతల పడేశాడు. ఫిలిస్తీయులకి సంసోను అంటే భయం. సంసోను ఇశ్రాయేలు ప్రజలకు ఒక రక్షణార్థమైన బావి, భద్రతా బావి, న్యాయాధిపతిగా ఉన్న బావి. ఆయన ఉండగా వాళ్ళ పంటలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సమృద్ధి, వాళ్ళకు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండేవి. వాళ్ళు ఏది కూడా కోల్పోయే వాళ్ళు, పోగొట్టే వాళ్ళు కాదాళ్ళు. ఈ బావి డెలీలా అనే మట్టితో ఏమైంది చెప్పాలి? డెలీలా అనే మట్టితో, అందంతో, వేశ్యతో, వ్యభిచారంతో, శరీర కోరికతో పూడ్చివేయబడింది. నా మాట్లాడుతూ మీకు? పూడ్చివేయబడింది. ఈ పూడ్చివేయబడినటువంటి ఈ యొక్క బావి తిరిగి తవ్వబడ్డానికి ఎన్నోసార్లు ప్రయత్నం జరిగింది. కానీ ప్రయత్నించినప్పుడల్లా ఏమైంది? పూడిపోతూనే ఉంది. నీళ్లు ఆగిపోయినాయి, ప్రయోజనం ఆగిపోయింది. ఒకానొక రోజున అసలు ఆ బావే కనుమరుగు అయిపోయి కళ్ళకు కనబడకుండా చెత్త కుండీలాగా మారిపోయింది. ఒక గుళ్ళో కింద పడి, ఆ రాళ్ల కింద పడి, భవనం కింద పడి ఏమైపోయాడు? విగ్రహాల ముందు చచ్చిపోయాడు.
శత్రువులతో కలిసి చచ్చిపోయాడు. కారణం, ఫిలిస్తీన్లు ఈ బావిని ఏం చేశారు? పూర్తి చేశారు. దెలీలా వ్యామోహం ఈ బావిని ఏం చేసింది? పూర్తి చేసింది. చెప్పండి ఒకసారి, మీ బావులు పూడ్చివేయబడ్డానికి కారణం ఏంటి? మీ బావులు పూడ్చివేయబడ్డానికి కారణం ఏంటి? మీ ప్రార్థన ఆగిపోవడానికి కారణం ఏంటి? మీ చర్చికి రాకుండా మీరు ఆగిపోవడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలుగా నిలబడలేకపోవడానికి కారణం ఏంటి? పరలోకానికి వెళ్ళాలని ప్రారంభమైన నీ యొక్క ఆసక్తి ఈ రోజున మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏ ఫిలిస్తీయుడు, ఏ దెలీలా? ఈ శాంతి సందేశ సభల్లో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఈ సువార్త ఎక్కడ వరకు వినబడుతూ ఉందో ప్రతి ఒక్కరూ నీ బావి మరలా రీడింగ్ చేయబడాలి, మరలా తిరిగి తవ్వబడాలి. దేవునికి స్తోత్రం. లోతు భార్య గొప్ప ప్రళయం నుంచి, అగ్ని గంధకాల నుండి తప్పించుకొని వెనక్కి వచ్చేస్తుంది, తప్పించుకొని పారిపోతుంది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు దేన్ని వదిలేసావో, దేని కాదనుకున్నావో, ఏది నీకు శాపమో, ఏది నీ ప్రాణాన్ని తీసేయాలో దాని నుంచి నిన్ను తప్పించా, మరలా తిరిగి దాని వెనక్కి కూడా చూడబాకు. ఎక్కడి నుంచి నిన్ను తప్పించానో, ఎక్కడి నుంచి నిన్ను రక్షించానో, ఎక్కడి నుంచి నిన్ను కాపాడానో, ఎవరితో పాటు కలిసి నువ్వు చావాలో అక్కడి నుంచి నిన్ను కాపాడా, మరలా తిరిగి దాని ముఖం కూడా చూడబాకు. ఏం చేసిందంట చెప్పాలి, మీకు తెలుసు కదా. వెనక్కి తిరిగి నా ఇల్లు ఏమైపోయిందో, నా స్నేహితులు ఏమైపోయారో, మా ఊరేమైపోయిందో, నేను సంపాదించినవి ఏమైపోయినాయో ఒక్కసారి చూడొద్దు అన్నదాన్ని, చెయ్యొద్దు అన్నదాన్ని, స్నేహించొద్దు అన్నదాన్ని, కోరుకోవద్దు అన్నదాన్ని మరలా తిరిగి కోరుకుంది. ఏమైంది బావి? లోకం ఈ బావిని పూర్తి చేసింది. లోక స్నేహం ఈ బావిని పూర్తి చేసింది. ఈరోజు చాలామంది డబ్బుకు బానిసలు అయిపోయేవాళ్ళు, వ్యసనానికి బానిసలు అయిపోయేవాళ్ళు, స్నేహాలకు బానిసలు అయిపోయేవాళ్ళు, మనుషుల్ని స్నేహాల కోసం, ఏ బంధాల కోసం దేవుణ్ణి బంధాన్ని తిరస్కరించేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఫిలిస్తీయులు అబ్రహాము తవ్వినటువంటి బావుల్ని ఏం చేశారంట? పూడ్చివేశారు. ఈ రోజున నీ రక్షణార్థమైన బావి పూడిపోవడానికి లోతు భార్యలాగా ఒకవేళ లోకం కారణమా, లోకస్తులు కారణమా, నీ వ్యామోహాలు, నీ ఆశలు, నీ కోరికలు, నీ డబ్బు, నీ సంపాదన కారణమా? చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు రాలేరంటే, ఒక ఆయన అన్నాడు, చర్చికి రండి సార్ అంటే, నేను రాలేను సార్ అన్నాడు. ఏమిటంటే, నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నాను సార్. నేను అక్కడికి వచ్చినప్పుడు ఆ వాక్యం ఏంటంటే నాకే తగిలినట్టుంటుంది, నాతోనో మాట్లాడినట్టుంటుంది. మరి మాట్లాడినప్పుడు మార్చుకో, ఇంకొక వ్యాపారం చేయి, ఇంకేదైనా పని చేసుకో అంటే, నాకు అది తప్ప ఇంకొకటి రాదు సార్ అని చెప్పి అవసరమైతే దేవుణ్ణి వదులుకున్నాడు, కానీ వడ్డీ వ్యాపారాన్ని మాత్రం వదులుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏం చేయాలన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాట విని, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నా అన్నాడు. యేసయ్య చాలా సంతోషపడన్నాడు, ఇంకొకటి నీ కొదువుగా ఉంది, ఇది కూడా చేస్తే పరలోకంలో నీకు ధనం కలుగుద్ది. వ్యసన పడుతూ ఏమిటట, నీ ఆస్తిని బీదలకి
ఇచ్చి నన్ను నువ్వు వెంబడించు అన్నాడు. అతడు మిగులు ఆస్తిపరుడు గనుక ఏం చేశాడంట? వ్యసన పడుచు తిట్టుకుంటూ యేసుప్రభుని వదిలి దేని వదిలి వెళ్ళిపోయాడు? అపోస్తలత్వపు కృపను వదిలి వెళ్ళిపోయాడు. పరలోకంలో పర్మనెంట్గా ఉండిపోయే కుర్చీని వదిలేశాడు. రేపు పరలోకంలో రాయబడిపోయే అపోస్తుల పేరుల్లోంచి ఒక పేరు నుండి పడిపోయాడు. నీ బావి పూడిపోవడానికి కారణం ఏంటి? నీ డబ్బా? గెహాజీ చెప్పండి, ఎవరు గెహాజీ? ఎవరైనా రోషగాడైన ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషా యొక్క శిష్యుడు. ఏలియా మీద వచ్చిన ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? రెండంతల ఆత్మ, డబల్ స్పిరిట్ ఎలీషా మీదకి వచ్చింది. ఇప్పుడు గెహాజీ ఏమని కోరుకోవాలి? అయ్యా, మా పెద్ద అయ్యగారిలో ఉన్నటువంటి ఆత్మ మా అయ్యగారి మీదకి రెండంతలు వచ్చింది, నా మీదకి మూడంతలు రావాలి అని ప్రార్థన చేయాల్సినోడు, ఎదురు చూడాల్సినోడు, పొందాల్సిన వాడు, ఒక రక్షణార్థమైన బావిగా ఏలియా దేశానికి ఎలా ఉన్నాడో, ఎలీషా దేశానికి ఎలా ఉన్నాడో ఆ విధంగా మారాల్సిన వాడు ఏమైపోయాడు? కుష్ఠోడు వదిలేసిన బంగారం కోసం, వస్త్రాల కోసం, డబ్బు కోసం పరుగులు ఎత్తుకుని వెళ్ళి దాన్ని తెచ్చుకుని ఏం చేశాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమీ ఎరగనట్టు మరలా వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చాడు. అయ్యా, చక్కగా పరిచర్యలో ఉన్నాను, పర్ఫెక్ట్గా ఉన్నాను, నువ్వు అనుసరిస్తున్నట్టు, నువ్వు చెప్పినట్టుగానే నడుస్తున్నాను అని అన్నాడు. వాడి వెనక నువ్వు పరుగులెత్తుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు సంపాదించింది ఇప్పుడు ఎవడమవుతుంది? వాడు ఏ కుష్టు అయితే యోర్దాన్లో వదిలి వెళ్ళిపోయాడో ఆ కుష్టు నీకు, నీ ఇంటి వారికి పడుతుంది పో అన్నాడు. అరే, నీ మీదకి మూడంతల అభిషేకం రావాలయ్యా. నీ బావి ఏలియా బావి కంటే, ఎలీషా బావి కంటే నీ బావిలో నుంచి వచ్చే నీళ్ళ చేత ఒక ఊరు కాదు, దేశాలు బాగుపడాలి. ఈరోజు నీ బావిని ఒక బంగారం, ఒక డబ్బు, ఒక వ్యామోహం, ఒక వస్త్రాలు ఏం చేసినాయి? పూడ్చి పారేసినాయి. ఇక ఎప్పటికీ కూడా తిరిగి తవ్వలేని బావిగా మారిపోయినాయి. అబ్రహాము తవ్వినటువంటి బావుల్ని ఫిలిస్తీన్లు ఏం చేశారంట? పూడ్చేశారు. ధన వ్యామోహం మిమ్మల్ని పూడ్చేస్తుందేమో, లోకంలో ఉన్న వ్యామోహాలు మీ యొక్క ఆసక్తిని పూడ్చేస్తున్నాయేమో, ప్రభు మీద మీకున్నటువంటి భారాన్ని పూడ్చేస్తున్నాయేమో. సేవకుల్లారా, ఒకవేళ ఈ యొక్క డబ్బు ఆశ అనేది ఒకవేళ మీ ప్రార్థనని, మీ ఆశని దేవుని నుంచి మీ కళ్ళని పక్కకు తప్పించి మనుషుల వైపు చూపిస్తున్నాయేమో. నేను ఇదే రోషంతో సంవత్సరాల నుంచి వాక్యాన్ని బోధిస్తున్నా. నా స్నేహితుడు అన్నాడు ఒకరోజు, నువ్వు అమెరికా వెళ్తే డాలర్స్ చూస్తే నీ రోషం పోద్ది అన్నాడు. ఇప్పుడు 13 సార్లు వెళ్ళొచ్చు అమెరికా, 13 సార్లు. నేను భారతదేశంలో తిరిగిన స్టేట్స్ కంటే అమెరికాలోనే ఎక్కువ తిరిగా. డాలర్ అయినా ఇంకొకటైనా ఏదైనా నా దేవుని కంటే గొప్పది కాదు. దేవునికి స్తోత్రం. నా బావిని పూడ్చే దమ్ము దానికి లేదో. ఎవడి ముందు నా చేతులు చాచలా, ఎవడి వైపు నా చేతులు ఎత్తలేదు. ఎన్ని అవసరాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నా ప్రభుతో నా నిబంధన ఏమైతే ఉందో అదే నిబంధన ఈ రోజు కూడా. మొన్నే విశ్వాసం ఏమైనా పొదును తగ్గిపోయిందేమో, విశ్వాసానికి ఏమైనా పట్టు తగ్గిపోయిందేమో అని చెప్పి మొన్న ఒక పరీక్ష పెట్టా. 40 లక్షల పరీక్ష 25 రోజుల్లో విశ్వాసం గెలిచింది. మీకేం అసలు అర్థం కావట్లా. వీళ్ళకేమి ఎక్కుతున్నట్టు కూడా లేదు నాకు అసలు. పెద్ద అర్థమవుతుందా మీకు?
విశ్వాసం పదును తగ్గిందేమో. రోజులు మారినాయి, పరిస్థితులు మారినాయి కదా, చాలా కాలం అయిపోయింది కదా, విశ్వాసానికి పదును తగ్గిందేమని పెట్టా. దేవుడు నా తండ్రి, ఎవరి వైపు నా కళ్ళు ఎత్తాను, ఎవరి వైపు నా చేతులు ఎత్తాను, ఎవరి వైపు నా హృదయం చూస్తుందో ఆ దేవుడు చేతులు ఎప్పటికీ నా విషయంలో కొరచగలేవు. దేవునికి స్తోత్రం. డబ్బు నీ బావిని పూడ్చకూడదు, నీ కళ్ళు వాటిపై కనబడకూడదు. గెహాజీ అభిషేకాన్ని పొందుకోవలసిన వాడు, రక్షణార్థమైన బావిగా తన దేశానికి ఎలీషా కంటే ఎక్కువ సేవ చేయాల్సినటువంటి వాడు శాపం తెచ్చుకుని ఇంటికి కూడా శాపం తెచ్చాడు. ఈ శాంతి సందేశ సభల్లో మీకు సన్నాయి ఊదడానికి దేవుడు నన్ను పంపించలేదు. మీ బావుల్ని తిరిగి మరలా తిరిగి తవ్వాలి అనే మాటని చెప్పడానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చూడండి ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఇస్సాకు తిరిగి ఏం చేశాడంట చెప్పాలి. ఇస్సాకు తిరిగి, ఇందాకేమని చెప్పాను, అబ్రహాము తవ్విన బావులను ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. సంసోను బావిని డెలీలా పూర్తి చేసింది. లోతు బావిని దేశం, ఊరు, వ్యామోహం, ఆశ, స్నేహాలు, స్నేహితులు ఏం చేశారు, పూర్తి చేశారు. గెహాజీ బావిని, అభిషేకంతో పొరలాల్సిన బావి ఏమైంది, బంగారంతో డబ్బుతో పూడ్చివేయబడింది. ఇస్సాకు ఇంకో పని చేశాడు. ఏం చేద్దాంలే, పూర్తి చేశారు, మన దేశం కాదు, మన ఊరు కాదు, ఇంకేం చేద్దాంలే, మన జీవితం ఇంతే, మన పరిస్థితి ఇంతే అని చెప్పి ఆయన సతికిలి పడి కూర్చోలా. ఏం చేశాడంట చెప్పాలి, ఏం చేశాడు? తన తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులు ఫిలిస్తీయుడు ఎవడు పూర్తి చేశాడో మరలా తిరిగి ఆయన త్రవ్వించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ఆయన వాళ్ళు పూర్తి చేసినటువంటి బావుల విషయంలో కాంప్రమైజ్ అయిపోయి ఊరుకోలేదు, మనకెందుకులే అనుకోలేదు. తిరిగి మరలా త్రవ్వించి, అబ్రహాము సమయంలో ఏ జలాలు ఉన్నాయో, అబ్రహాము సమయంలో ఎలా ప్రజలకు ఉపయోగపడ్డాయో, అబ్రహాము సమయంలో తన పశువులకు, జంతువులకు, మనుషులకు, పొలాలకు ఎలా ఉపయోగపడ్డాయో మరలా బావిని ఉపయోగకరమైన బావిగా తీసుకొచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. నంబూరు ప్రాంతానికి చివరిగా మూడవ చెప్పేట మాట ఇదే. నెంబర్ 1, నువ్వే ఆ రక్షణార్థమైన బావి. నీ బావిని శత్రువు పూర్తి చేస్తున్నాడు. పూడ్చబడిన బావులు ఏవైనా ఉంటే ఈ ప్రసంగం ద్వారా, ఈ సభల ద్వారా ఏమవ్వాలి, తిరిగి తవ్వాలి. తిరిగి ఇస్సాకు మరలా తిరిగి దాన్ని ఏం చేశాడంట, తవ్వించాడు. బైబిల్ చూడండి ఒకసారి, బైబిల్ చూడండి. 51వ కీర్తన, 51వ కీర్తన 1వ వచనం నుంచి చదవమ్మా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా దోషము పోవునట్లు బాగుగా కడుగు. నా పాపం పోవునట్లు పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచయ్యా. నా అతిక్రమములు నాకు తెలిసే, నా తప్పులని నాకు తెలుసు. నా పాపం ఎల్లప్పుడూ నీకే విరోధముగా నేను పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. చాలు ఒకసారి నా వైపు చూడండి. అబ్రహాము తవ్విన బావులు ఫిలిస్తీన్లు పూర్తి చేస్తే ఇస్సాకు వాటిల్ని త్రవ్వించాడు. దావీదు
ఒక రక్షణార్థమైన బావి. ఈ బావి యొక్క ఊటలు మామూలు ఊటలు కాదు. దావీదు మామూలు వ్యక్తి కాదు. ఈరోజు ఎంటైర్ ఇజ్రాయెల్ దావీదు అంటే సెల్యూట్ చేస్తారు. పరాక్రమం కలిగిన, జ్ఞానం కలిగిన, నేర్పు కలిగిన, భక్తి కలిగిన, దేవుని హృదయానుసరైన రాజు ఎవరయ్యా అంటే, ఎంతమంది రాజులున్నా, ఇంకెంతమంది వచ్చినా వాళ్ళు డేవిడ్ ది కింగ్ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఒకరోజు ఈ బావి కూడా ఏమైంది చెప్పండి? ఈ బావి కూడా కామానికి పూడ్చివేయబడింది. కామ కోరికతో పూడ్చివేయబడింది. దాన్ని సమర్థించుకోవడానికి నీతిమంతుడైన ఉరియా నీతిమంతుడైనటువంటి ఉరియాని ఏం చేసింది? చంపేసింది. బత్షెబాతో ఇతను చేసినటువంటి పాపాన్ని, బత్షెబాతో ఇతను చేసినటువంటి తప్పుని కప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం సఫలం అవ్వలేదు. ఒక నీతిమంతుణ్ణి, దేశం కోసం పోరాడేవాణ్ణి, రాజు కోసం ప్రాణం పెట్టిన వాణ్ణి, కొత్తగా పెళ్లి చేసుకుని కూడా భార్యతో ఉండకుండా సైన్యంలోకి వెళ్ళిపోయిన సమర్థవంతుణ్ణి నిష్కారణంగా చంపేశాడు. నిష్కారణంగా చంపేశాడు. యోవాబుకి నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నాడు. దాన్ని కప్పిపుచ్చేద్దాం అనుకున్నాడు. మనుషుల కళ్ళు కప్పగలవు, కానీ దేవుడి కళ్ళు కప్పగలవా? చెప్పాలి, కప్పగలవా? ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని దేవుడు చంపేశాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా ప్రతీకారం ఇప్పుడు కొడుకు మీదకి వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది? నా మీదకే వస్తుంది. అప్పుడు పూడిపోయిన తన బావిని ఏం చేసుకుంటున్నాడు చెప్పాలి? మరలా తవ్వుతున్నాడు. పూడిపోయిన తన బావిని, రక్షణార్థమైన బావిని, సమర్థతలు కలిగిన బావిని, పరాక్రమం కలిగిన బావిని, దేవుని కృపలు కలిగిన బావిని, వరాలు కలిగిన బావిని శత్రువు పూడ్చేస్తే, స్వార్థం పూడ్చేస్తే, అట్లాగే సంసోన్ లాగా ఉండిపోలా, గెహాజీ లాగా ఉండిపోలా. ఇక మన బ్రతుకింతే, మన జీవితం ఇంతే, మన పరిస్థితి ఇంతే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోలా. ఏం చేశాడు? దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఎవరికో విరోధంగా కాదు, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను నేనే మట్టేసి పూర్తి చేసుకున్నానయ్యా. తప్పు చేశాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించు. నీ దయ నా మీదకి రాని, నా హృదయంలోంచి నీ దీపాన్ని తీసేయద్దు, పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు. క్షమించమని 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 ప్రాధేయపడి పూడిపోయిన బావిని మరలా త్రవ్వాడు. యథావిధిగా ముందు కంటే ఇంకా ఊటలు బయటకు వచ్చే విధంగా, ముందు కంటే ఇంకా ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఈ రోజు కూడా నంబూరులో చెప్పుకోగలిగిన వ్యక్తిగా, పూడిపోయిన వ్యక్తిగా కాదు, తిరిగి తవ్వబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. రక్షణార్థమైన బావులలో నుండి నీళ్లు చేదుకోవాలి, మీరు ప్రయోజనం పొందాలి. ఆ ఏ బావులైతే ఆ బావులోంచి మన నీళ్లు చేదుకో, నీలోంచి మంచి బయటకు వస్తూనే ఉండాలి. నువ్వు ప్రాంతంలో, నీ సంఘంలో నువ్వు ఎప్పుడు దీవెనకరంగానే ఉండాలి. నువ్వు మున్సిపాలిటీ చెత్త కుప్పవు కాదు, నువ్వు రక్షణార్థమైన బావివి. ఆమేన్. దావీదు తన యొక్క బావిని మరలా తిరిగి త్రవ్వాడు. తప్పును తెలుసుకున్నాడు, క్షమించమని అడిగాడు, ప్రాధేయపడ్డాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. మరలా దేవుడు అతన్ని కనికరించాడు. అపోస్తుల కార్యం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 36, 37.
కొన్ని దినములైన తరువాత కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ఆ, ప్రభు వాక్యము ప్రచుర పరిచితిమో ఆ. ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో ఆ. మనము ఆ. చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఉమ్, అప్పుడు మల్కు అను మారు పేరు గల ఆ. యోహాన్ను వెంటబెట్టుకొని పోవుటకు యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పౌలు పంపూలియాలోని పని కొరకు ఆ. తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని విడిచిన వాణ్ణి వెంట పెట్టుకొని పోవుట ఆ. యుక్తము కాదని తలంచెను. ఆ. వారిలో ఆ. తీవ్రమైన వాదము కలిగినందున తీవ్రమైన వాదము కలుగగా వారు ఆ. ఒకనిని ఒకడు విడిచి ఆ. వేరైపోయిరి. ఆగండి. ఎవరిళ్ళు? ఒకసారి నిద్రపోయేవాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, ఎవరిళ్ళు? బర్నబా, పౌలు. వీళ్ళిద్దరినీ వేరు చేసేసాడు ఒకడు. మొదటి సువార్తీకరణలో, మొదటి సువార్త పరిచర్యలో ఇద్దరు కలిసి సువార్త సేవ చేసి వెనక్కి తిరిగి వచ్చినటువంటి వీళ్ళిద్దరిని ఏం చేశాడు? ఒక వ్యక్తి దూరం చేసేసాడు. ఎవరైనా? మిస్టర్ మార్క్. పౌలేమో వీడి సేవకు పనికిరాడు, వద్దు అంటాడు. బర్నబా ఏమో తప్పులు అందరూ చేస్తారు, ఇంకొక అవకాశం ఇద్దామంటాడు. ఈడు మధ్యదారిలో పారిపోయినాడు, మధ్యలో వెన్ను చూపించినాడు, పనికి మాలినోడు, ధైర్యం లేనోడు. ఇట్లాంటి వాడు మన సేవకు పనికిరాడు. మనకు కావాల్సిన వాళ్ళు ధైర్యం కలిగినోడు కావాలి, తీర్మానం కలిగిన వాడు కావాలి. దాన్ని చూసి దీన్ని చూసి భయపడి పారిపడి మనకు అవసరం లేదు. బర్నబా ఈడు మనకు పనికిరాడు, వద్దా అంటాడు. ఆయనేమో కావాలంటాడు, ఇంకొక అవకాశం ఇద్దామంటాడు. అంతే. ఇద్దరు ఏమయ్యారంట? ఇద్దరు స్పిరిచువల్ జైంట్స్, ఆత్మీయ ఆజానుభావుల్ని ఇద్దరిని విడదీసినటువంటి యోగ్యుడు మనోడు. ఒకసారి 2వ తిమోతి చూడండి, 4:9. 2వ తిమోతి 4:9, 10. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, తెసలోనికకు వెళ్ళాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రా, అతడు పరిచారము నిమిత్తము నాకు, చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, ప్రయోజనకరమైన వాడు. అతను త్వరగా వెంట పెట్టుకొని తీసుకురా. ఎవరనేది మాట? ఎవరైతే వీడు పనికి మాలినోడు, పనికిరాడు, సావట, వీడు ఎట్టి పరిస్థితుల్లో మనకి వద్దు, వీడు గొడవలు తెచ్చేవాడు, నిలబడేవాడు కాదు అని చెప్పి ఎవరైతే అన్నారో ఆయన ఏమంటున్నాడు? ఆయన్ని చెప్పండి. నాకు ప్రయోజనకరమైన, సేవకు ప్రయోజనకరమైన వాడు, ఉపయోగకరమైన వాడు, పనికొచ్చేవాడు కాబట్టి వాడిని త్వరగా తీసుకుని నువ్వు ఏంటి సవటైట్ అయిపోతాడా? ఎలాంటి వాడు ఎలా మారాడు? ఒక నిష్ప్రయోజకుడు. ఇద్దరు అపోస్తల్ని దూరం చేసిన వాడు, గొడవలకి కారణమైన వాడు, సేవలోంచి పారిపోయిన వాడు, వీపు చూపించిన వాడు, బలహీనుడు. తన సేవా జీవితాన్ని, సేవా భావిని తన యొక్క భయంతో పూర్తి చేసుకున్నాడు. మరలా ఏం చేశాడు? తవ్వుకున్నాడు. అనండి ఒకసారి, చెప్పాలి ఒకసారి గట్టిగా. తవ్వుకున్నాడు. తన బావిని మరలా తిరిగి తవ్వుకున్నాడు. ఎక్కడ ప్రయోజనం లేనోడు, ఎక్కడ పనికి మాలాడు, ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ ప్రయోజనకరుడు కాడో అక్కడే తన సాధన చేసుకున్నాడు. ఏ వ్యక్తితో అయితే విమర్శించబడ్డాడో అదే వ్యక్తితో అంటున్నాడు ప్రయోజనకరుడు, అతన్ని తీసుకొని. ఫిలిస్తీన్లు పూర్తి చేసిన ప్రతి బావిని ఇస్సాకు మరలా తవ్వాడు. ఈ ప్రసంగం ద్వారా ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు, ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో, ఏ కారణం చేత, ఏ నిర్లక్ష్యం చేత పూడిపోయిన మీ బావులు ఈ రోజున మరలా తిరిగి త్రవ్వాలి.
త్రవ్వాలి. నిష్ప్రయోజకులు ప్రయోజనకరులుగా మారాలి. పారిపోయిన వాళ్ళ మళ్ళీ తిరిగి బైబిల్ చేత పట్టాలి. సువార్త ఆపేసిన వాళ్ళు సువార్తని ప్రకటించాలి. సాక్ష్యం ఇవ్వలేని వారు మరలా నిలబడి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడైతే నువ్వు పనికిరాని వాడువో అక్కడే పనికొచ్చే పాత్రవుగా నువ్వు మారాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి. మరి తిరిగి మీ యొక్క బావులు తవ్వుతారా? యేసుక్రీస్తు శిష్యుడు యూదా, ఇస్కరియోతు యూదా ఆ బావిలో చెత్త పడితే, చెత్త మాటలు పడితే, పనికి మాలిన మాటలు పడితే, పనికి మాలిన బంధాలు పడితే కనీసం సరి చేసుకున్నాడా? చెప్పండి మీరు. సరి చేసుకున్నాడా? యేసు ప్రభు చెప్పినా సరి చేసుకున్నాడా? మార్చుకున్నాడా? తవ్వుకున్నాడా? లేదు. ఉర్రేసుకొని పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. ఈరోజు ఈ ప్రసంగం ద్వారా మిమ్మల్ని నవ్వించటానికి, కవించటానికి నాకు జోకులు రావు. మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళే సత్యాన్ని మాత్రం సచ్చుత్తి లేకుండా చెప్పగలను. ఆమేన్. మీకు జోకులేసి చెప్తే నేను పాపం చేసిన వాడిని అవుతా. మీకు చెప్పాల్సిన వాక్యాన్ని సరిగ్గా నేను చెప్పకపోతే నా దేవుడికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతా. ఇస్కరియోతు యూదాలాగా బావిని అట్లాగా పెట్టుకుంటారా? తిరిగి మరలా తవ్వుతారా? తోమా కూడా అనుమానించాడు. పిచ్చోళ్ళారా, చూసి నమ్మటం కాదురా, చెయ్యి పెట్టి వేలు పెట్టి తడివి చూడాలరా, తాకి చూడాలరా అన్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివిక, నా ప్రభువా, నా దేవా అని యేసుని ఫస్ట్ టైం దేవా అని పిలిచాడు, దేవుడా అని పిలిచాడు. ఇస్కరియోతు యూదాలో తోమాలో కూడా అనుమానం వచ్చింది. ఇక అయిపోయిందిలే అనుకున్నాడు. కానీ మరలా తిరిగి అవిశ్వాసం అనేటువంటి మట్టిని తోడుకొని విశ్వాసంతో నింపబడ్డాడు. భారతదేశానికి రక్షణార్థమైన బావిగా, భారతదేశంలో ఫస్ట్ తమిళనాడులో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ని రక్షణలోనికి నడిపించి రక్షణ సువార్తను ప్రకటించిన బావిగా మారాడు. ఆమేన్. నేను ముగిస్తున్నాను. ఇంకొక సెక్షన్ ఉంది కానీ మీకు చాలు. చెప్పండి, ఈ రోజున నేనే ఆ రక్షణార్థమైన బావి. నీ బావిలో నీళ్లు ఊరుతున్నాయా? నీ బావి నీ ఇంటికి నీకు ప్రయోజనకరంగా ఉందా? నిన్ను నువ్వు గుర్తెచ్చుకుంటుంటే నోరుమీరా పనికిమాలినోడా, నోరుమీ అని చెప్పి నీ నోరే మూపించేటట్టుగా నీ మనసు నీతో మాట్లాడుతుందా? ఎవరిని మోసం చేస్తావు అని అంటుందా? నీ బావిలో నుంచి శ్రేష్టమైన జలం రావాలి. యాకోబు బావి తరతరాలకు దీవెనకరంగా ఉన్నట్లు నువ్వు ఉన్నంత వరకు నువ్వు దీవెనకరంగా, నువ్వు లేకపోయినా నీ పని నిలిచిపోయి దీవెనకరంగా మారాలి. ఆమేన్. ఇస్సాకు ఫిలిస్తీన్లు పూర్తి చేసినటువంటి, అబ్రహాము తవ్విన బావులు ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. సంసోను బావిని డెలీలా పూర్తి చేసింది. లోతు భార్య బావిని లోకం పూర్తి చేసింది. అభిషక్తుడైనటువంటి గెహాజీ బావిని బంగారం, వస్త్రాలు, వెండి, కుష్టు ఏం చేసింది? పూర్తి చేసింది. దావీదు మరలా తిరిగి దాన్ని తవ్వుకున్నాడు. మార్క్ తిరిగి దాన్ని తవ్వుకున్నాడు. యూదా తవ్వుకోలేకపోయాడు. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం.
ఇంతసేపు దేవుడు నీతో మాట్లాడినందుకు దేవునితో నువ్వేం మాట్లాడతావు? నీ బావిని చెత్త కుప్పగా వదిలేస్తావా? పలుగు పారా పట్టుకుని బావిలో దిగి ఈ రోజున వాక్య సహకారంతో తవ్వడం మొదలు పెడతావా? ప్రభువా, నీకే విరోధంగా నేను పాపం చేశాను, ఎవరో సంగతి నాకొద్దయ్యా, నీ దృష్టిలోనే నేను పాపిని. ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించు. నా భావిని నేను తవ్వుకుంటున్నానయ్యా, నా తప్పు నేను సరిచేసుకుంటున్నానయ్యా, నా అతిక్రమాన్ని, నా అపరాధాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. మాట్లాడతారా దేవునితో? మాట్లాడతారా దేవునితో? ఏ విషయంలో నీ అంతరాత్మ నీ మీద నేరారోపణ చేస్తుందో చూడు. నీ బావిని నువ్వు తిరిగి ఈ రోజు కూడా తవ్వకపోతే ఇక తవ్వాలి అనేటువంటి సందేశం కూడా నీకు రాదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దైవజనుడా, అవును, నేను ఒక రక్షణార్థమైన బావిని అని నేను నమ్ముతున్నాను. నా బావిలో జీవజల నదులు బయటికి రావాలి. నా ద్వారా వాక్యం, నా ద్వారా ప్రార్థన, నా ద్వారా సంఘమునకు క్షేమం, నా కుటుంబానికి అభివృద్ధి కలగాలి. నేను ఒక రక్షణార్థమైన బావిగా ఉండాలనుకుంటున్నాను. పూడ్చివేయబడిన బావిగా నేను ఉండకూడదు అనుకుంటున్నానయ్యా. నేను ఒక రక్షణార్థమైన బావిగా ఉండాలని ఆశపడుతున్నాను. నాలో ఉన్న ఏదైనా ఉంటే తవ్వుకుంటాను. ఈరోజు నా కోసం ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను అన్నవాళ్ళు ఒకసారి మీరు లేచి నిలబడతారా? ప్రభు ఈరోజు కార్యం చేస్తున్నాడు ఇక్కడ. మీ కాళ్ళ మీద మీరు లేచి నిలబడతారా? నేను అందరినీ నిలబడమంటలేదు. నా బావిలో నీళ్లు కావాలి. నేను ఒక రక్షణార్థమైన బావిగా, నీతి కలిగిన బావిగా, వాక్యం కలిగిన బావిగా, పరిశుద్ధమైన బావిగా నేను నిలబడాలి. నా ఊర్లో ఒక దేవుని రిప్రజెంటేటివ్, ఒక సాక్షిగా నేను నిలబడాలి. అయ్యా, నా కోసం ప్రార్థన చెయ్య. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. నా బావి నేను తవ్వుకుంటూ ఉండగా అయ్యా, నా బావిలోంచి మరలా తిరిగి జలలు కలిగినటువంటి ఊటలు బయటకు వచ్చేంత వరకు నేను కష్టపడతానయ్యా. సంసోనులాగా అట్లా ఉండిపోనయ్యా. లోతు భార్యలాగా అలా ఉండిపోనయ్యా. నేను తవ్వుకుంటున్నానయ్యా. దేవునితో మాట్లాడతారు. మీ మౌనం అవసరం లేదు దేవునికి. మీ మౌనం దేవునికి అవసరం. మీ మాట్లాడాలి దేవునితో. నేను ఒక ఆశీర్వాదకరమైన బావిగా చేయి తండ్రి. ఇక నుంచి నా సంఘంలో కానీ, నా ఊరిలో కానీ నన్ను చూసిన వాళ్ళు నా ప్రభువుని చూడాలి. నా నాలో ప్రార్థన చూడాలి, ఆసక్తిని చూడాలి, ముందున్న భక్తిని చూడాలి, నా నోట్లో స్తుతిని చూడాలి, నా కాళ్ళు దేవుని మందిరానికి పరిగెత్తడం చూడాలి, నా నోట్లో సువార్తను చూడాలి, నా చేతులు పైకెత్తబడ్డ వాళ్ళు చూడాలి, దేవుని పరిచర్యలో బలమైన కార్యాలు జరగడం వాళ్ళ కళ్ళతో చూడాలి. మహిమ కలిగిన తండ్రి, ఈరోజు నీ ప్రజలతో ఈ వాక్యాన్ని బోధించి యేసు క్రీస్తు వారి నామములో నీ ప్రజలు రక్షణార్థమైన బావులలో నుండి నీళ్లు చేదుకోండి అని చెప్తున్న నీ మాట ప్రకారం నీ బిడ్డలలో నుంచి ఈ రోజున జీవ జల నదులు బయటకు వచ్చునుగాక. అమ్మా, నేనిచ్చు నీళ్లు తాగితే వానిలో నుంచి ఊరడి నీటి బుగ్గగా ఉంటావు. నీలో నుంచి ఒక బావి వస్తుంది, నీలో నుంచి ఒక నది వస్తుంది, నువ్వే ఒక రిజర్వాయర్గా మారిపోతావు. నేనిచ్చిన నీళ్లు నువ్వు తాగితే. ఈరోజు ప్రార్థన చేస్తున్నానయ్యా. చెత్త బావులు కాదివి, చెత్త బావులు కాదివి, అశుద్ధమైన బావులు కావివి, మట్టితో పూడ్చివేయబడిన బావులు కావివి. ఇవి ప్రయోజనకరమైన బావులు, ప్రార్థనా బావులు, స్తుతితో నింపబడిన బావులు, రక్షణతో నింపబడిన బావులు, సేవతో నింపబడిన బావులు, పరిశుద్ధాత్మతో నింపబడిన బావులు. ఎట్టి పరిస్థితుల్లో సాతాను వాడి క్రియ వీళ్ళ విషయంలో లయమైపోవును గాక. ఈ రోజు నుంచి రక్షణార్థమైన బావులుగా వారు తవ్వుకొని, దావీదు ఒకప్పుడు పూడిపోయాడు కానీ ఎలా ప్రయోజకుడిగా మారాడు, మార్కు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ ఎలా ప్రయోజకుడిగా మారాడు.
నీ బిడ్డలు కూడా నీకు ఆ విధంగా కనబడుదురుగాక, వినబడుదురుగాక, ప్రయాసపడుదురుగాక. నా దేవుని బలమైన కార్యం ఈ లేచి నిలబడ్డ ప్రతి ఒక్కరిలో జరుగునుగాక. దేవా, మాలో నుంచి జీవం ప్రవహించాలి. మాలో నుంచి జీవం చచ్చిపోయే వాళ్ళు బ్రతకాలయ్యా. దాహార్తిని మేము తీర్చాలి. ఇదిగో జాన్ క్రాస్ దైవజనుణ్ణి, తన కుమారుణ్ణి, ఎవరు దైవజనులు ఇక్కడ ఉన్నారో నీ బిడ్డల్ని, రక్షణ ప్రవహించే, స్వస్థత ప్రవహించే, అభిషేకం ప్రవహించే, వాక్య ప్రవాహం నదులు ప్రవహించే బావులుగా చేయండి ప్రభు. ఉన్న బిడ్డలందరినీ, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ ఆ బావుల్లో నుంచి వాళ్ళ ఇంటి వారు, వారి చర్చి వారు, వారి ఊరు వాళ్ళు నీళ్లు చేదుకోవాలి. ఆ సిస్టర్తో మాట్లాడినప్పుడు, ఆమెతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఆమె ఇచ్చిన సలహా తీసుకున్నప్పుడు, ఆ సంఘానికి వెళ్ళినప్పుడు, ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించినప్పుడు, నా జీవితంలో ఇది కనబడింది, ఇది నా జీవితం ఒక ప్రయోజనకరంగా ఉంది అని సాక్ష్యం ఇవ్వాలి. నీ ప్రాంతాన్ని దీవిస్తూ, నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ, యేసుక్రీస్తు నామములో రక్షణార్థమైన బావులుగా, చక్కని జీవ జలములు తోడుకోవడానికి సమృద్ధిగా ఉన్నటువంటి జలములు కలిగిన బావులుగా, ప్రభువుని కలిగిన బావులుగా, ఆత్మ కలిగిన బావులుగా, వాక్య సమృద్ధి కలిగిన బావులుగా బిడ్డలందరూ ఉందురుగాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఈ కార్యాన్ని జరిగించునుగాక. దేవుడి రివైవల్ ఈ ప్రాంతంలో రగిలించునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతి మంగళవారం ఆరాధన ఛానల్లో ఉదయం 8 గంటలకి సజీవ స్వరం అనే మన టీం కార్యక్రమం వస్తుంది. దాన్ని చూసి మీరు ఆశీర్వదించబడచ్చని మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు న్యూ జెరూసలేం చర్చ్ లేకపోతే పాస్టర్ రంగరాజు అని చెప్పి మీరు టైప్ చేయండి. ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడానికి లైవ్ మెసేజెస్ మీకు సిద్ధంగా ఉంటాయి. ఈరోజు ఒకటే మీరు విన్నారు. మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినొచ్చు. ఆ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. చక్కని వాక్య సందేశం అందించినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు రెవరెండ్ రంగరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. చాలా సంతోషం. రక్షణార్థమైనటువంటి బావులలో నుండి నీళ్లు లేక జీవ జలపు నదులు ప్రవహించాలి అని వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మీ అందరూ కూడా చక్కగా వాక్యాన్ని విని బలపరచబడి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా మనం కానుకలు సమర్పించుకుందాం. వైర్ వారు కానుకలు పట్టడానికి సిద్ధంగా ఉండండి. మరి సువార్త గాయకురాలు సుశీల గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం.